శాఖ మార్చులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. గట్టిగా చెప్పళ్లతో వారితో పాటు గౌరవ శాసనసభ్యులు పెద్దలు మన ప్రియతమ నాయకులు జిఎంఆర్ గారు, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్ప్ చైర్మన్ ముబేదుల్లా కోత్వాల్ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ స్వర్ణమ్మ గారు, మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు, అడిషనల్ కలెక్టర్లు పెద్దలు, అనేక మంది ప్రముఖ చట్టం మీద చాలా విస్తృతంగా అన్ని మండలాల్లోనూ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీలో చాలామంది కూడా సోమవారాలు మన ప్రజావాణికి కలెక్టరేట్కి ఏదో ఒక రకమైన భూ సమస్యని పట్టుకొని వస్తూ ఉంటారు. మనకి ఈ వచ్చే సమస్యల్లో, ప్రజావాణికి వచ్చే సమస్యల్లో దాదాపు 75-80% భూమికి సంబంధించినవే ఉండడం అనేది మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి మన ప్రభుత్వం గత సంవత్సరం కాలంగా, అంటే మనకి ఇన్ని భూ సమస్యలు ఉన్నాయి, వీటిని పరిష్కారం చేసుకోవాలంటే ఏమిటి చేయాలి అనేది చాలా విస్తృతంగా స్టడీ చేసి ఇతర రాష్ట్రాలకి బృందాలని పంపించి అక్కడ చట్టాలు కూడా స్టడీ చేసి మన పాత చట్టాలని పరిశీలించి మనందరికీ ఏదైతే ఒక భయంకర భూతాన్ని మన నుంచి ప్రాలతోలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన భూభారతి 2025 చట్టాన్ని తీసుకువచ్చి తెలంగాణ ప్రజలకి అంకితం చేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4 మూలల 4 జిల్లాలు తీసుకొని ఈ 4 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని పైలట్ మండలంగా తీసుకొని ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులే ప్రత్యేకంగా గ్రామానికి వారి టీముతో వెళ్ళి ₹1 కూడా ఛార్జీ కట్టకుండా చివరికి అప్లికేషన్ కూడా అధికారులే తీసుకొచ్చి గ్రామంలో మీ ఇంటి వద్దకే వచ్చి ధరణితో ఆనాడు ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు పరిష్కరించే దిశగా మీరందరూ నచ్చే మెచ్చే ఈ భూభారతి చట్టం మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు తెలంగాణ ప్రజలకి అండగా వెళ్ళిందన్నది ముమ్మాటికి నిజం. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన అన్ని జిల్లాలలోని అన్ని మండలాలకు గౌరవ కలెక్టర్లే ప్రత్యేకంగా వెళ్ళి రోజుకు 2 మండలాల్లో ఈ భూభారతి అవగాహన సదస్సుని చెప్పాలని ఆదేశించి ఆ దిశలో ఈరోజు చివరి రోజుగా మన మండలాల్లో ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ భూభారతి అవగాహన సదస్సుని. అంటే ధరణితో వచ్చిన ఇబ్బంది ఏంటి, ఈ భూభారత్తో వచ్చే లాభం ఏంటి అని చాలా మంది అనుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పటికే అధికారులు ఈ భూభారతితో భవిష్యత్తులో ఎంత చుట్టములాగా ప్రతి ఇంటిలోకి రాబోతుందో, ఎంత భరోసా రైతన్నలకు భూములున్న ఆసాములకు ఇవ్వబోతుందో ఈ చట్టం గురించి అధికారులు ఇంతకు ముందే మీ అందరికీ స్పష్టంగా వివరించి ఉంటారు. తర్వాత మీరందరూ ఆశీర్వదించి ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రజా ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురండి. తప్పకుండా ఆ ధరని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేసి మీకు అనుకూలమైన చట్టాన్ని, మీ సమస్యలు పరిష్కారం అయ్యే చట్టాన్ని తీసుకొచ్చేసి మీకు చుట్టంగా చేస్తామని ఆ రోజు మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఈ భూభారతి చట్టాన్ని ఇక్కడ కూర్చున్న పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి గారు దాదాపు ఒక 12 అంటే మేము అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అందరి మేధావులతో చర్చిస్తూ దాదాపు ఒక 18 రాష్ట్రాలలో ఉన్న ఈ రెవెన్యూ చట్టాలలో ఉన్న వ్యవసాయాలన్నీ కూడా క్రోడీకరించి అందులో ఉన్న మంచిని తీసుకొని మీకు ముఖ్యంగా మన రైతులకు అనుకూలంగా ఉండే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతోన పెద్దలు ఇక్కడ కూర్చున్న రెవెన్యూ శాఖ మంత్రి గారు, అదేవిధంగా మనందరి అభిమాన నాయకుడు, మన పాలమూరు ముద్దుబిడ్డ, రైతు బాంధవుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఈరోజు ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చేసి మనందరికి చుట్టంగా చేయబోతా ఉన్నారని ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఈ ఏర్పాటు
చేసి రైతులకు ఈ చట్టం తీసుకొస్తా ఉన్నాం, ఈ చట్టాల వల్ల కలిగే లాభాలు ఇవి అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రతి విషయం కూడా ఈరోజు మీకు రెవెన్యూ శాఖ మంత్రి గారు అన్ని వివరాలు కూడా వివరిస్తారు. కాబట్టి ఈ చట్టం పట్ల రైతులకు అవగాహన కల్పించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు